హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రమేష్ గారు, మ్యూచువల్ ఫండ్ నుంచి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు రీసెంట్గా వైరల్ అవుతున్న బెట్టింగ్ యాప్స్ గురించి మనం వింటూనే ఉన్నాం. దాంట్లో మెయిన్ తప్పు ఎవరిది సార్? లేకపోతే దాన్ని ప్రమోట్ చేసే సెలబ్రిటీస్దా లేకపోతే యువతదా? సో ఇదేంటంటే యాక్చువల్లీ మన ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని స్టేట్స్లో లీగల్ చేశారు. ఏదైతే ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు పోకర్ లాంటివి కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ క్రికెట్ గేమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనకు తెలిసినట్లే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మై11 సర్కిల్ అనేసి, లేకపోతే ఇలాంటివన్నీ ధోని కాడ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇస్తున్నారు. అదే కొన్ని స్టేట్స్లో లీగలే ఉంది ఇది. సో కానీ ఇప్పుడు మన తెలంగాణ, ఏపీ లాంటి వాటిలో ఇల్లీగల్ ఇది. సో ఇక్కడ గేమ్ ఇలాంటివి ఆడకూడదు. సో కానీ మనం ఏం జరుగుతుందంటే అన్అఫీషియల్ అయినా కూడా కొంతమంది తెలియకుండా విపిఎన్లు యూజ్ చేసి కానివ్వండి, లేకపోతే సో వేరే స్టేట్స్ మొబైల్స్ యూజ్ చేసి కానివ్వండి, వేరే స్టేట్స్ సిమ్స్ యూజ్ చేయడం కానివ్వండి, అట్లా యూజ్ చేస్తున్నారు. సో అట్లా వాడడం వల్ల ఏంటంటే అసలు మన వాళ్ళు ఎందుకు ఇల్లీగల్ చేశారనేది చూడాలి. సో ఏపీ తెలంగాణలో ఎందుకు ఇల్లీగల్ చేశారు? ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. గేమ్ ఆడి ఎంతో మంది డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే పిల్లలకి మొబైల్ ఇస్తారు. మొబైల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని అందుబాటులో పెడతారు. సో ఇలాంటి గేమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఏదో ఒక ఆన్లైన్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక పాపప్ రూపంలో వస్తాయి ఇలాంటి గేమ్స్. సో రమ్మీ ఆడండి, మీరు ఇమీడియట్గా లక్షాధికారి డబ్బులు గెలిచేసుకుంటారు. ఆల్రెడీ ఇతను ₹1,00,00,000 గెలిచాడు. అలాగే ఒక సెలబ్రిటీ బొమ్మ చూపిస్తారు. సో ఇతను ప్రమోట్ చేస్తున్నాడు, సో ఇంత సంపాదించవచ్చు, ఇన్ని కోట్లు సంపాదించని చూపించగానే డెఫినెట్గా అందరు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయినప్పుడు అలా యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసి ఫస్ట్ ఏంటంటే ఆ గేమ్ కూడా ఎలా క్రియేట్ చేస్తారంటే ఫస్ట్ న్యూ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో బెనిఫిట్ పొందేలా ఉంటాయి. నార్మల్గా మనం ఇప్పుడు ఎవరైనా చూడండి, ఈ కామర్స్ కానివ్వండి, క్విక్ కామర్స్ చూడండి మీరు, అంటే జెప్టో కానీ లేకపోతే జొమాటో కానివ్వండి, యూబర్ లాంటి యాప్స్ ఫస్ట్ వచ్చిన యూజర్స్ కి ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తాయి. అవునవును, ఫ్రీ హోమ్ డెలివరీ అని, డిస్కౌంట్స్ అని. అవును, ఫ్రీ హోమ్ డెలివరీ, ఫ్రీ క్యాష్ బ్యాక్ 50% డిస్కౌంట్ ఎక్కువ ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం. ఒకసారి వాళ్ళు అలవాటు అయ్యారనుకోండి, తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళరు. సో ఒకసారి ఫ్రీ డెలివరీకి అలవాటు అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు. క్విక్ కామర్స్. సో అలాగే ఇవి కూడా ఏం చేస్తాయంటే ఫస్ట్ డిస్కౌంట్ కోడ్లు ఇస్తాయి. స్టార్టింగ్లోనే బోనాంజా అంటారు, 35,000 అంటారు. సో ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి. సో ఇలాగా బోనస్ వచ్చిందని చెప్పేసి కొన్ని గేమ్స్ ఆడతారు. కొన్ని గేమ్స్ ఆడగానే ఏమవుతుందంటే ఫస్ట్లో కొద్దిగా వాళ్ళ అల్గారిథం కూడా ఎలా క్రియేట్ చేస్తారంటే ఫస్ట్లో గేమ్లో డబ్బులు వస్తాయి. డెఫినెట్గా వాళ్ళు ఫస్ట్ టైం ప్రాఫిట్ చూడగానే అది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూపిగానే సో స్లోగా గేమ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకుని వాళ్ళు ఇంకా దానికి ఇంకా అడిక్వేట్ అయిపోతారు, ఇంకా అది బానిస అయిపోతారు గేమ్కి. సో బానిస అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే చిన్నగా వాళ్ళు డబ్బులు లాక్కుంటారు. సో ఆ గేమ్లో అట్లా క్రియేట్ చేస్తారు. తెలియక యూత్ ఏం చేస్తారు, ఫస్ట్లో డబ్బులు వచ్చినాయని అలాగే తర్వాత కొంచెం కొంచెం డబ్బు ఫస్ట్ ఏంటంటే బోనస్ డబ్బులు వాడతారు. సో అవి వస్తాయి, తర్వాత మళ్ళీ పోతాయి. పోగానే వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఎమోషనల్గా అరే నాకు 35,000 ఆల్రెడీ బ్యాలెన్స్ ఉండింది, తర్వాత ప్రాఫిట్ కూడా వచ్చి 70,000 రూపీస్ ఉండేది, ఇప్పుడు ఏం లేదు అంటే మళ్ళీ ఆడితే మళ్ళీ 70,000 వస్తుందని చెప్పి సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆ గేమ్ ఆడతారు. గేమ్ ఆడినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు సో ఆ గేమ్ అల్గారిథం వాళ్ళు క్రియేట్ చేసిన దాని ప్రకారం సో మొత్తం డబ్బులు పోతాయి. సో మన గవర్నమెంట్ ఏంది, సో వాళ్ళకి జిఎస్టీ కావాలి. వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్క గేమ్కి జిఎస్టీ పెట్టేస్తారు. 18% జిఎస్టీ, ఇది లగ్జరీ గేమ్స్ కాబట్టి 28% జిఎస్టీ పెట్టేస్తారు. సో ఈ గేమ్ ఆడేవాళ్ళు వాళ్ళు పే చేసిన దానికన్నా మళ్ళీ 28% జిఎస్టీలు కూడా యాడ్ చేసి గేమ్కి లోడ్ చేసి ఆడతారు. తర్వాత డబ్బులు పోతాయి. డబ్బులు పోయిన తర్వాత ఇంకెవరిని అడగలేము, ఎందుకంటే వాళ్ళకు కూడా అది లీగల్ లక్కే. ఎందుకంటే వాళ్ళు జిఎస్టీ పే చేస్తున్నారు కదా. సో యాక్చువల్లీ వాళ్ళ మిస్టేక్ కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు జిఎస్టీ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ క్రెడిట్ చేస్తున్నారు. సో ఆడకూడదని చెప్పి గవర్నమెంట్ చెప్పినాయి, కానీ ఆడుతున్నారంటే ఇది ప్రజల యొక్క మిస్టేకే. 100% ఇది ప్రజల యొక్క మిస్టేక్, వాళ్ళ పేరెంట్స్ యొక్క మిస్టేక్ కూడా. అబ్జర్వ్ చేయకుండా వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి తర్వాత వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లేదా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం. సో ఇలాంటివన్నీ చేస్తే నెక్స్ట్ ఏమవుతుందంటే వాళ్ళు ఫుల్గా ఒక్కసారి డెట్ ట్రాప్లో పడ్డారు అనుకోండి, ఫస్ట్ ఒక పేరెంట్స్ మనీ వాడతారు, తర్వాత లేదా పేరెంట్స్ మనీ అవైలబుల్ లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని వాడతారు. ఆ ఫ్రెండ్స్ దగ్గర మనీ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడ ఎక్కువ అప్పు దొరికితే ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్ దొరికినా కానీ తీసుకుంటారు, ఆడతారు. ఇలా డెట్ ట్రాప్ ఏమవుతుందంటే సో మొత్తం ట్రాప్ మొత్తంలోకి అంటే అప్పులు ఊబులోకి లాగేస్తుంది. ఇంక వాళ్ళు బయట రాలేరు.
బయట రాలేనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అప్పు తీర్చాల్సిందే, రెండోది ఏంటంటే మనకు తెలిసినట్లే చాలామంది ఇప్పుడు మనం న్యూస్లో చూస్తున్నాం. సో అప్పు తీర్చగలిగిన వాళ్ళు తీరుస్తున్నారు, తీర్చగలిగిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటంటే తర్వాత వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నారు. సో అందుకని చెప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందే రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. సో అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు యూత్. సో నేను చెప్పేది ఏంటంటే, అంటే చదువులేని వాళ్ళంటే ఏదో అనుకోవచ్చు సార్, చదువుకున్న వాళ్ళే ఇలాంటి యాప్స్కి వాటికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అవును, ఇదే ట్రాప్, ఇది ఒక ట్రాప్. సో ఒక రకంగా చెప్పాలంటే లీగల్ ట్రాప్. ఓకే. సో దీనికి ఏంటంటే వెళ్ళకుండా ఉండాలి. యాక్చువల్లీ మన ఏపీ తెలంగాణ ఇల్లీగల్ అయినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇల్లీగల్ గేమ్స్ ఆడితే ఏమవుతుంది, గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. ఏం తీసుకున్న చర్యలు అంటే అరెస్ట్ చేస్తుంది. సో ఇల్లీగల్ గేమ్స్ కాబట్టి. అదే ఇప్పుడు సెలబ్రిటీసే దానికి తెలియక ఏం చేస్తున్నారు, అసలు ఏపీ తెలంగాణలో ఇల్లీగల్ అని అందరికి తెలుసు. సో ఎవరైనా గేమ్ ఓపెన్ చేసినా ఓపెన్ కాదు. సో ఎందుకంటే మీ స్టేట్లో బ్యాన్ ఉందని చెప్తుంది. కానీ సెలబ్రిటీస్కి తెలుసో లేదో అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్కువగా అంటే ఒకరి తర్వాత ఒకరు చూసి ఒకరు చాలా మంది ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారు, అరే ధోని చెప్తున్నాడు, లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇప్పుడు అందరూ అంటే ఇప్పుడు ఇన్స్టాలో వాటిలో ఫాలో అయిన వాళ్ళ ఫ్యాన్సే ఓకే నేను ఫాలో అవుతున్న అతనే ప్రమోట్ చేస్తున్నాడు, నేను ఎందుకు ఆడకూడదు, నిజంగా వాళ్ళకి డబ్బులు వచ్చాయేమో, నేను ఆడితే నాకు వచ్చేస్తాయేమో అన్న ఇంటెన్షన్ క్రియేట్ అయిపోతుంది. అవును, వీళ్ళు ఫేమ్ కోసం పెద్ద పెద్ద సెలబ్రిటీ చెప్తున్నాడు, మనం కూడా చెప్తే కొద్దిగా సెలబ్రిటీ అవుతాం అన్నట్టు వాళ్ళు ఫేమ్ కోసం వెళ్తున్నారు. సో చివరికి ఈ ట్రాప్లోకి వెళ్ళేది ఏంటంటే యూతే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాప్లో పోకపోవడం బెటర్. సో ఇందులో డబ్బులు అందరికీ డబ్బులు వస్తే సో ఎవరు పోగొట్టుకుంటారు, ఇంకా అందరూ అదే గేమ్స్ ఆడతారు. ఇవన్నీ ఎందుకు, బిజినెస్లు చేయడం ఎందుకు, జాబులు చేయడం ఎందుకు, మార్నింగ్ టు ఈవినింగ్. కొంతమంది నైట్ జాబ్స్ చేస్తున్నారు, కొంతమంది యూత్ ఎంత కష్టపడుతున్నారు, జొమాటో 10 minutes డెలివరీ చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు చేయాలి, సో ఫ్రీగా ఇంట్లో కూర్చొని గేమ్స్ సంపాదించవచ్చు కదా. సో వాళ్ళు అట్లా డిజైన్ చేశారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ ట్రాప్లోకి రావాలి. వాళ్ళు ఏంటంటే మేము జిఎస్టీ పే చేస్తున్నాం, మమ్మల్ని ఎవరు పట్టుకోవాలని ధీమా. సో దానికి తోడు సెలబ్రిటీస్ కూడా వాళ్ళు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళ అన్ని విధాల ప్రాఫిటే. పోగొట్టుకునేది ఎవరంటే పబ్లిక్, ఎవరైతే ఆ గేమ్స్ వాటికో లేదంటే ఆ యాడ్స్ వాటికో అడిక్ట్ అవుతున్నారో వాళ్ళే. కంపల్సరీగా ఏంటంటే ఫస్ట్ యూత్ అర్థం చేసుకోవాలి, ట్రాప్లో పోకూడదు, ఇందులో ఏం లేదనేసి. సో ఇవి కాకుండా వాళ్ళ స్కిల్స్ మీద, స్టడీస్ మీద స్పెండ్ చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇన్కమ్ ఎక్కువ సంపాదించుకో. అంతేగాని ఇలాగా అన్నెసెసరీ వాటి పోతే ఇంకా అప్పులు పెరిగిపోతాయి. సార్ ఇప్పుడు ఈ మధ్య చాలా ఉంది, ఇది వరకు కూడా ఉండేది, ఇప్పుడు ఏమంటే బాగా ట్రెండ్ అయిపోతుంది, అంటే ఇట్లా బ్యాన్ చేయాలో లేదంటే దీని మీద నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఉంటాయి అంటారు స్టెప్స్? అంటే ఇప్పుడు వాళ్ళనైతే ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఇంకా తవ్వుతూనే ఉన్నారు, ఫైనల్గా ఎలాంటి డిసిషన్కి వస్తాయి అంటారు? డెఫినెట్గా మనకు తెలిసినట్లే ఏంటంటే సెలబ్రిటీస్కి వాళ్ళకి అగ్రిమెంట్లు ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ప్రమోట్ చేస్తారో ఫైనల్గా ఏంటంటే ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినా మేమే చూసుకుంటామని కంపెనీస్ గ్యారంటీ ఇస్తాయి వాళ్ళకి. సో ఆ లీగల్ అన్నీ ఓకే అయిన తర్వాత వీళ్ళు సంతకం పెడతారు. ఇప్పుడు ఏదో విచారణ జరుగుతుంటాయి, మళ్ళీ అవన్నీ మామూలు. ఇప్పటి వరకు ఇండియాలో చాలా సెలబ్రిటీస్ మీద కేసులు వచ్చాయి, ఎవరికి శిక్ష పడలేదు. సో ఎందుకంటే వీళ్ళు ముందే లీగల్ అగ్రిమెంట్ పక్కగా రాయించుకుంటారు. కాకపోతే సెలబ్రిటీస్కి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా చేయకూడదు అని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చేసి వదిలేస్తారు. ఇంకెప్పుడు చేయొద్దు, దీనివల్ల యువత పాడైపోతారని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లీగల్ ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఒకటి ఏంటంటే మనం వాడే మొబైల్ యాప్స్లో వాటిలో పాపప్స్ రావడం, గేమ్స్ అని ఇట్లా రావడం, కొన్ని వచ్చేసి మనకు తెలిసి గూగుల్ పే చేసినప్పుడు మీకు 35,000 బోనస్ అని రావడం. సో ఇవి ఇలాంటివి కూడా బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఈ సిటీలో మన సపోజ్ ఏపీ తెలంగాణలో ఇల్లీగల్ కదా, లీగల్ స్టేట్స్లో వస్తే పర్లేదు. సో వీటిని ఫస్ట్ రిస్ట్రిక్ట్ చేయాలి. ఈ కామర్స్ మొబైల్ యాప్స్ ఏదైతే ఉన్నాయో, సో గూగుల్ పేలో కానివ్వండి, లేకపోతే క్రెడ్ యాప్లో కానివ్వండి, లేకపోతే ఫోన్పేలో కానివ్వండి, మనం పేమెంట్ చేయగానే మనకు గిఫ్ట్ లాగా ఇస్తున్నారు. ఆ గిఫ్ట్ ఏందని మనం ఓపెన్ చేస్తే మీకు 35,000 రూపీస్ బోనస్ అన్నారు, 10 lakhs రూపీస్ బోనస్ అన్నారు. ముందు అవి స్టాప్ చేపియాలి. ఇక్కడ ఇల్లీగల్ గేమ్స్ మీరు చూపించకూడదని వాళ్ళని అక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి. సో ఇలాగ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వాళ్ళకి చెప్పి ఇలాంటి పాపప్స్ రాకూడదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. ఇంకా పేరెంట్స్ కూడా ఏంటంటే చిల్డ్రన్కి మొబైల్ ఎలా యూజ్ అవుతుందో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుండాలి. అలా అయితే స్టాప్ చేయగలుగుతుంది, లేకపోతే మన చేతిలో ఉండదు. ఓకే సార్, నిజంగానే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి.